ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు గారు రండి, కూర్చోండి. రాణమ్మా, వెళ్ళి అల్లుడు గారి కాఫీ తీసుకురా. అలాగేనయ్యా. నాకేమొద్దు మావయ్య. నాన్న, ఇప్పుడు బావగారికి ఇవ్వాల్సింది కాఫీ కాదు, స్వీట్స్. స్వీట్స్ నాకొద్దు, నేను తినను. రా. అమ్మా, స్వీట్ తీసుకో. నీకెందుకే స్వీట్స్? అందరికి ఇవ్వు. లేదు లేదు, నువ్వే తీసుకో. తీసుకోమ్మా, చెప్తాను. నాన్న, స్వీట్ తీసుకోండి. బావగారు, స్వీట్ తీసుకోండి. నాకొద్దు. లేదు బావగారు, మీరు ఖచ్చితంగా ఈ స్వీట్ తీసుకోవాల్సిందే. నేనెందుకు తీసుకోవాలి? చెప్తాను, తీసుకోండి. అత్తయ్య గారు, ఇదిగోండి స్వీట్. మంచి క్వాలిటీ స్వీటే, తీసుకోండి. జేజమ్మ, మీరు తీసుకోండి. వద్దే, నాకు షుగర్ ఉంది. తీసుకోండి జేజమ్మ. అక్క, స్వీట్ తీసుకో. ఏంటే అందరికీ స్వీట్స్ పంచుతున్నావు? ఏమైనా గుడ్ న్యూస్ చెప్తున్నావా? ఎస్, నాకు ఉద్యోగం వచ్చింది. ఎంత శుభవార్త చెప్పావే, మొత్తానికి జాబ్ కొట్టావు. నీకు ఉద్యోగం ఇచ్చిన బకరాయ బ్రో. మీరే బావగారు. ఆర్జీ హోమ్ నీడ్స్ లో రాధ షోరూమ్ లో వేకెన్సీస్ ఉన్నాయి. అక్కడ ఆ శివని అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వమను. ఆ తర్వాత ఆ శివని యూజ్ చేసుకుని రాధ కంపెనీలో మనం చక్రం తిప్పుదాం. ఆర్జీ హోమ్ నీడ్స్ ని మన చేతుల్లోకి తెచ్చుకొని అన్ని విధాలుగా రాధని లాక్ చేయొచ్చు. ఏంటి అంటున్నావు? అక్క, నేను మీ ఆర్జీ హోమ్ నీడ్స్ లో అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో జాబ్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను, జాబ్ సంపాదించాను. శివ, నువ్వేమీ తమాషా కనట్లేదు కదే? ఒక్క నిమిషం. ఇదిగో ఈ ఆఫర్ లెటర్ చూడు. టాలెంట్ చూడకుండా అమ్మాయిలు అనే కారణంతో ఎలా ఉద్యోగానికి అర్హులు కాదని రిజెక్ట్ చేస్తారు? 150 కోట్ల పైచిలుకు ఉన్న జనాభా ఉన్న ఈ దేశానికి ఆర్థిక మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు, ఒక మహిళ. అమ్మాయిలని అకౌంట్స్లోకి తీసుకుంటే ఒక్క పైసా కూడా వృధా పోనివ్వరు, ఒక్క పైసా కూడా తేడా రానివ్వరు. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎలా అడుగుతుందో చూడు. ఎక్కడుంది?
నాకు మొహం చూపించకుండా ఎంతసేపు లోపల తిరుగుతుంది. ఎప్పుడు రాకపోతే కాసేపటి తర్వాతైనా రావాలిగా. చెప్తా రానివ్వు. బావగారు, మీకు హెల్త్ కాన్షియస్ బాగా ఎక్కువ అనుకుంటా. ఎంత కాన్షియస్ ఉంటే మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు జాగింగ్ చెయ్యకూడదు బావగారు. నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నీకెందుకు గుండమ్మా? నా పేరు గుండమ్మ కాదు బావగారు, హరిప్రియ. నేను గుండమ్మ అనే పిలుస్తాను. అలా పిలిస్తే నేను ఫీల్ అవుతా. అయితే ఓ పని చేయి. ఫీల్ అవుతూ వెళ్ళి మీ అక్కని అర్జెంటుగా నేను పిలుస్తున్నాను రమ్మని చెప్పు. అక్క లోపల పనిలో బిజీగా ఉందేమో బావగారు. గుండమ్మ, నేను చెప్పింది చెయ్యి. బావగారు అలా పిలవద్దు. నువ్వు నన్ను బావగారు అన్నప్పుడల్లా నేను నిన్ను ఇలాగే పిలుస్తా. బావగారిని బావగారు అని పిలవకుండా ఇంకేమని పిలవాలి బావగారు? లోపల బాయిల్ అవుతుంది. వెళ్ళి మీ అక్కని పిలువు. ఆ, గ్యాస్ ట్రబుల్ బావగారు, టాబ్లెట్ ఏమైనా ఇవ్వాలా? గుండమ్మ, వెళ్ళి కృష్ణని పిలుస్తావా పిలవా? నా పైన ఎవరైనా కోపడితో పనులు చెప్తే ఆ పని నేను అస్సలు చెయ్యా. అమ్మా హరిప్రియ, నువ్వు లోపలికి వెళ్ళి ఆ కృష్ణప్రియని వెంటనే రమ్మని చెప్పవా ప్లీజ్? ఇలా నైస్గా చెప్తే నేను ఏ పనైనా చేస్తా. తెలియదు కదా మేడం. ముందు వెళ్ళి కృష్ణప్రియ గారిని రమ్మని చెప్పండి. అలాగే బావగారు. ఏంటో మా అక్క కాసేపు కనబడకపోతే పిచ్చెక్కిపోతుంది. ఏయ్, నా కర్మరా బాబు, కర్మ. బాబోయ్, ఈయన కోపం తాలూకు సెగ ఇక్కడి దాకా తగులుతోంది. ఆ శివప్రియ చేసిన దానికి ఇప్పుడు ఖచ్చితంగా నన్ను అపార్థం చేసుకుంటారు. శివాని నేనే జాబ్లోకి తీసుకున్నానని కోప్పడతారు. ఏయ్ నిన్నే ఆగో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.